ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో ట్రోల్ చేసిన దాని వల్ల ఉపయోగం లేదు. కానీ అది ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ జరిగే సందర్భంలో ఉన్నది లేనిది దాన్ని దీన్ని జాయిన్ చేసి ట్రోల్ చేసేదానికి వాళ్ళని ఉపయోగించుకున్నారు. వాళ్ళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఐపాక్ది వైసీపీది అన్ని కలిపి ట్రోల్ చేసేదానికి ఉపయోగించుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏం పని సార్? ఇంకా ఊరికి కోసం పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తారా? అందుకని బేగాలు వేసేసినారు. వాళ్ళకు ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేసినారు. ఇంక పదండి సార్లు, మీ సేవలు గణనీయంగా మీరు సేవలు చేశారు సార్ నాయన. 50 కోట్లు ఇవ్వాలంట కదా, ఇంకా 50 కోట్లు సెటిల్మెంట్ చేయించి పంపించేస్తారా? 50 కోట్లు దేవుడు ఎరుగు సార్, ఇంకేమి ఇచ్చేదేం లేదు. వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొని పంపిస్తారు. మీరు చేసిన సేవలు గణనీయంగా జరిగినాయి కాబట్టి మీరే రిటర్న్ ఇచ్చిపోండి డబ్బులు నాయన అని చెప్తారు. లేదనుకుంటే వాళ్ళని కూడా సాగు కొడతారు. మనకి ఎలక్షన్లు చూసినాం కదా, 5 సంవత్సరాలలో ఎవరు ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లేసి ప్రభుత్వం రావాలి. ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయండి. ఇవాళ మధ్యాహ్నం ఐపాక్ కార్యాలయంలో హింస జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయ్యి మళ్ళీ డీజీపీకి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఎలక్షన్ లో మనకు అనుకూలమైన ప్రభుత్వం మనకు చాలా చేస్తారని చెప్పి 2 చేతులు ఇంకా 2 చేతులు అద్దెకి తీసుకొచ్చుకొని గుద్ది వేసినటువంటి ఉద్యోగస్తులను కూడా ఎంత నాశనం చేసి తెలుసు కదా. సేమ్ అదే వీళ్ళకి కూడా ఈ ఐపాక్ వాళ్ళ పాపం కొంచెం ముందు గుర్తు పెట్టుకొని ఉండాలి. ఉద్యోగస్తులకి ఆ గెత్తి పట్టించినారు నాయన, మనకేం గెత్తి పట్టిస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలా అనుకోని ఉండాలి. ఈ సోషల్ మీడియా గానీ ఐపాక్ గానీ వాళ్ళు కొంచెం అవగాహన లోపం. వేణు మళ్ళా నీకు అవకాశం ఉంది, ఇంకా టైం ఉంది, అవకాశం ఇస్తారు, మళ్ళీ మాట్లాడు వేణు, పర్వాలేదు. ఇప్పుడు అదే విధంగా నేను ఇప్పుడు అడుగుతాను వేణును గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి, తిరుపతి సీటు గెలుస్తున్నారా? తిరుపతిలో కూడా గ్లాసు ప్రభంజనం గణనీయంగా వీస్తా ఉంది. మరి వీళ్ళు అనుకున్నారు ఆర్ఎన్ శ్రీనివాసుల మీద ఏదో బురద జల్లేసి చిత్తూరు నుండి వచ్చినాడు అని చెప్పి, అది కాస్త బూమ్రాంగ్ అయిపోయి ఏమైపోయిందంటే వైసీపీకి పోటీ చేస్తున్నటువంటి వీళ్ళు కడప నుండి వచ్చినారు. ఆయనన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టాడు పెరిగాడు కాబట్టి మీరే ఈ జిల్లా వాసి కాదు అని చెప్పి బూమ్రాంగ్ అయిపోయి 1 సైడ్ అయిపోయింది ఎలక్షన్. ఈ రోజు ఆర్ఎన్ శ్రీనివాసులు 2000, 3000తో బయటపడతాడేమో అనుకున్నటువంటి సందర్భాల నుండి ఈ రోజు 30,000 మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతిలో గెలవబోతున్నాడు. చంద్రగిరిలో అబ్బా కొడుకు ఇద్దరు ఓడిపోతున్నాడు. ఎట్లా ఓడిపోతామని తెలిసి భాస్కర్ రెడ్డి నుండి పలాయనం సిద్ధించినాడు. కొడుకు కూడా ఓడిపోతున్నాడు. రాజకీయంగా ఏదో ఒకటి కొడుకును జగన్మోహన్ రెడ్డి వల్ల తుడా చైర్మన్ చేసేసి అదేవిధంగా రూరల్ మండలానికి ఎంపీపీగా చేసి రాజకీయంగా ఎదిగించాలని చూసుకున్నాడు. ఈ రోజు ఆయన చేసినటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాల వల్ల ఆయన ఓడిపోతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే నిన్న ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల్లోకి వీళ్ళు మారణాయుధాలు తీసుకొని పోయి సాక్షాత్ పులివర్తి నాని గారిని చంపేయాలనే ప్రయత్నం చేసినారు. అంటే వీళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది. కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళకి 4వ తేదీ వరకు, 4వ తేదీ వీళ్ళందరూ కూడా సాప చుట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్ట వీళ్ళని కాపాడే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇంకన్నా కొంచెం ఓపికగా ఉండండి. 4వ తేదీ మళ్ళీ 4వ తేదీ తర్వాత పరిణామాలు ఎందుకంటే తీవ్రంగా ఉండబోతాయి. వడ్డీతో సహా మీరు చేసిన దానికి వడ్డీతో సహా మేము చెల్లించుకోవాల్సిన పరిస్థితి సమయంగా ఉన్నాం. కాబట్టి ఎందుకులే పోనీ ఏదో జరుగుతుంది, ఎన్నికల్లో రకరకాల మాట్లాడుతుంటారు, జరుగుతూ ఉంటారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. వీళ్ళు చేసిన అకృత్యాలు మర్చిపోయి ప్రజాసేవలో జీవిద్దాం, ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటాం. దాన్ని ఆడికి లిమిట్ చేయండి. మమ్మల్ని రెచ్చగొట్టి సమిట్లు ఎత్తుకొచ్చి మర్డర్ చేసేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి ప్రయత్నాలు చేసినారు అనుకోండి, ఇది ఆరణ్య పుండులాగా తయారవుతుంది. ఆరణ్య పుండులాగా తయారైంది అనుకోండి, మళ్ళీ వైసీపీ అనే పార్టీ. వేణుగోపాల్ మాట్లాడతారు. వేణుగోపాల్ గారు ఏంటి ఐపాక్ ఈ రోజు ఐపాక్ ని ప్యాక్ చేసి పంపించేస్తున్నట్టేనా? ఐపాక్ టీమ్ ని సీఎం వెళ్తున్నారంట ఈరోజు ప్యానెల్లో ఉండే నాయకులు మాట్లాడుతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మేము తరిమేస్తున్నాము, మేమేదో రాష్ట్రానికి అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు పగడకలగలుగుతున్నారు. వీళ్ళు మొదటి నుంచి భ్రమలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోతామని గత 5 సంవత్సరాలుగా చెప్పారు. ముందస్తుకు ఎన్నికెళ్ళారా? వెళ్ళలేదు.
అదే విధంగా మోడీ గారి వీళ్ళు కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఎన్ని ఆరోపణలు చేశారో చూసాము. అదే మోడీ గారు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ భారతదేశంలో దీన్ని అన్ని రాష్ట్రాల ప్రయోగపెడుతున్నాము, ఇది భద్రత కలిగిస్తుంది అనే కొద్దికి వీళ్ళు ఆ రోజు నుంచి ఎవరన్నా మాట్లాడినారా? ఈ కూటమి మోడీ గారు ఇచ్చిన దానికి సమాధానము మళ్ళీ ఊరు మాట్లాడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లైమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించాలని ప్రయత్నం తప్ప ఇక్కడెక్కడ లేదు. మేము అదే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఆయన ఏదైనా మాట్లాడితే అది నిజాలు ఉంటాయి. వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు. వీళ్ళకి ముని షాప్ ఉంది, ఒక నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోతుంది అని చెప్పేసి నోరు తెరిస్తే అబద్ధాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అబద్ధాలే, ముందస్తు ఎన్నికలకు వస్తారన్నారని అబద్ధాలే, సంక్షేమ అబద్ధాలే చెప్తారు. అదే విధంగా అభివృద్ధి లేదని చెప్తారు. ఈ విధంగా చెప్పి ఎన్నికలకు పోయారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు మా పైన అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోనే చెప్తున్నాము, తిరుపతిలోనే ఈరోజు ఏదైతే ఈవీఎం భద్రపరిచిన ప్లేస్ లో సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడియండి. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడి. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు అడిగిన ఒకే ఒక ప్రశ్న, తిరుపతిలో మీరు గెలుస్తున్నారా లేదా? అదే సార్ చెప్తున్నాను. తిరుపతిలో మేము గెలుస్తాము, రాష్ట్రంలోనే నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు ఏదో కళ కనుకుంటారు, కళ కనుడి. నేను చెప్పేది ఈ దాడుల గురించి కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారు, ఏదైతే బురదజల్లే కార్యక్రమం తప్ప ఎక్కడ లేదు. ఇప్పుడు ఏదైతే రెండో ప్రశ్న, అంటే మనకి ఎక్కువ టైం లేదు, రెండో ప్రశ్న సూటిగా చెప్పండి. ఐపాక్ ఈ రోజు ప్యాకప్ చేసి పంపించేస్తున్నారు ఐపాక్ టీంని. ఎందుకంటే నిన్నంతా సోషల్ మీడియాలో అదే నడిచింది, 50 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి, అవి ఇంకా సెటిల్ చేయలేదని. అది సెటిల్ చేసిన తర్వాత పంపిస్తున్నారా, లేకపోతే ఇచ్చేది లేదు, రూపాయి ఇచ్చేది లేదు, అందరూ మీ విమాన టికెట్లు మీరే పెట్టుకోండి అని చెప్పి పంపిస్తున్నారా? సార్ అవన్నీ సోషల్ మీడియాలో అనేక న్యూస్ వస్తుంటాయి. కొన్ని దాంట్లో నిజం ఉండొచ్చు, కొన్ని నిజం లేకపోవచ్చు. కానీ ఇవన్నీ ట్రోల్ చేసే విషయాలు కాబట్టి దాని గురించి మనం డెప్త్ గా డిస్కస్ చేయలేము. ఇదేవన్నీ వాస్తవాలు ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఈ రోజు మేము చెప్పడం ఏమంటే, వీళ్ళు చేసే మొదటి నుంచి వీళ్ళు చేసిన ఆరోపణలు పక్కన పెట్టి మేము ఏదైతే చేసుకుంటూ మా నాయకులు ముందుకు పోవడం జరిగింది. చూస్తారు కదా, 15 రోజులు టైం ఉంది. వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం పరిస్థితి. రవికిరణ్ గారు మన విజ్డమ్ చౌదరి గారు మీకు చల్లటి వార్త చెప్పారు. ఏంటి, ఆదోని అండ్ ధర్మవరం మీరు గెలవబోతున్నారని. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఉద్యోగ సంఘాల నేతగా ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో రాయలసీమలో మీరు బోని కొట్టబోతున్నారు. సంతోషం అండి. అది టైం కూడా అయిపోతుంది కాబట్టి, ఒకటి ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదండి. హింసను ప్రోత్సహించే ప్రతి వ్యక్తి కానీ పార్టీ కానీ ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనటానికి అనర్హులుగా మనం భావించాలి. ఈరోజు ఒకే డీజీపీ నుంచి చాలా మంది మారారు. రాష్ట్రం మొత్తం గొడవలు జరగట్లేదే. ఏ ప్రాంతాలు అయితే, పల్నాడు ప్రాంతం కావచ్చు, కొన్ని తాడిపత్రి కావచ్చు, ఏ ప్రాంతాలు అయితే దశాబ్దాలుగా ఒక హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లోనే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎలక్షన్ టైం వరకు జరగలేదు, పోస్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఈరోజు ఎలక్షన్ ఓకే, మనం హీటెడ్ ఒక ఎన్వైరన్మెంట్ ఎలక్షన్ చేసాం, అనేకమైన ఇందాక కూడా చెప్పాను. సో ఆ స్థాయిలో ఇంకా ఎక్కువ ఘర్షణ జరుగుతాయేమో అనుకున్నాం, కానీ ఆ స్థాయిలో జరగలేదు. కొంతవరకు బాగానే జరిగింది. అయితే ఆ తర్వాత 13వ తారీఖు సాయంత్రం నుంచో మధ్యాహ్నం నుంచో స్టార్ట్ అయిపోయినటువంటి గొడవలు 14వ తారీఖు స్పిల్ ఓవర్ అవటం, వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అవటం, 15వ తారీఖు ఇంకో ప్రాంతం స్ప్రెడ్ అవుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమ్మన్స్ ఇచ్చినటువంటి దానిలో వారు ఏమైనా 3 అంశాల మీద వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నం 3:30కి డీజీపీ గారిని, సిఎస్ గారిని వచ్చి పర్సనల్ గా రిపోర్టును వివరణ ఇమ్మన్నారు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, రీజన్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ టు కంటైన్ పోస్ట్ పోల్ వైలెన్స్. పోస్ట్ పోల్ వైలెన్స్ ని ఆపటంలో, కంటైన్ చేయడంలో ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అయ్యింది? నెంబర్ 1. నెంబర్ 2, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ నాట్ యాంటిసిపేటింగ్ అండ్ టేకింగ్ ప్రియంటివ్ యాక్షన్స్ టు కంటైన్ పోస్ట్ పోల్ వైలెన్స్. ఏ అధికారులు, ఎవరు బాధ్యులు? దీన్ని యాంటిసిపేట్, ముందుగా ఊహించడంలో ఎవరు వైఫల్యం చెందారు? ప్రియంటివ్ గా ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు? 3, ఈజ్ దేర్ ఏ ప్యాటర్న్ ఇన్ పోస్ట్ పోల్ వైలెన్స్ అండ్ ఇఫ్ సో రెమిడియల్ మెజర్స్ టేకన్. ఇటువంటి ప్యాటర్న్ గతంలో జరిగిందా? జరిగితే మీరేం చర్యలు తీసుకున్నారు? ఈ యొక్క నోటీసులు వచ్చాక
డీజీపీ సిఎస్ ఇద్దరు కూర్చొని అప్పుడు రివ్యూ చేస్తున్నారు. నేను మీ ఛానల్ ద్వారా ఈ డీజీపీ సిఎస్ ని ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను. 13వ తారీఖు సాయంత్రం నుంచి స్ప్రెడ్ అవుతుంటే 14వ తారీఖు మీరు ఎందుకు కూర్చొని రివ్యూ చేయలేదు? 15వ తారీఖు నోటీస్ వచ్చాక కూర్చున్నారు. మీ యొక్క అలసత్వం కాదా, మీ యొక్క బాధ్యత రాహిత్యం కాదా అన్నాను. ఈరోజు జనరల్ గా వాసుదేవన్ గారు ఏదన్నా గొడవ జరిగితే మాకు రాజకీయ పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయి, ఫలానా వాళ్ళు ఫోన్ చేశారు, ఫలానా ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేశారని కాకన్బుల్ స్టోరీస్ చెప్పే అధికారులు ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు అండర్లో మీరు పనిచేయట్లే కదా. మీరు పనిచేస్తూ ఎన్నికల సంఘం అండర్లో పనిచేస్తున్నారు కదా, ఫ్రీ హ్యాండ్ మీకు ఉంది కదా. అయినా సరే మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఏ ప్రాంతంలో ఈ రోజు కాకినాడలో ఎందుకు జరగట్లేదు, రాజమండ్రిలో ఎందుకు జరగట్లేదు, విశాఖపట్నంలో ఎందుకు జరగట్లేదు? ఏదైతే ప్రోన్ ఏరియాస్, హింసాత్మక ప్రోన్ ఏరియాస్, అవి కూడా 2 దశాబ్దాలుగా ఆగిన ఏరియాల్లో ఆలపేశారని మొదలవడం మీకు ట్రాక్ రికార్డు ఉండి తెలిసి కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని రికార్డు మాన్యువల్ మీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించారు? ఇది మీ పూర్తి వైఫల్యం కాదా? డీజీపీ సిఎస్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి. నిన్న ఎన్నికల కమిషన్ గారు చెప్తున్నారు 2 రోజుల్లో అందరిని అరెస్ట్ చేస్తామని. ఆ పని మొన్న ఎందుకు చేయలేదు? మీరు 14వ తారీఖు ఎన్నికల కమిషన్ ఎందుకు మీరు అడగలేదు? డీజీపీ సిఎస్ ని పిలిచి ఎందుకు మాట్లాడలేదు? మీ బాధ్యత రాహిత్యం కాదా? చాలా అమాయకులైన వాళ్ళు చాలా, లేకపోతే ఏదైతే విద్యకు దూరం అయ్యి వెనుకబడి ప్రాంతాల్లో ఉండి ఉపాధి లేక వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రెచ్చిపోయేదో పాల్గొంటే రేపు వాళ్ళకి పోలీసులు కేసులు అయ్యి జైలు చుట్టూ తిరిగి, యువకులైతే వాళ్ళ మీద కేసులు అయితే ఉద్యోగాలు రావు, పెద్దవాళ్ళైతే కోర్టు చుట్టూ తిరగాలి, వాళ్ళ జీవితాలు పాడైపోతే వ్యాపారాలు చేసుకోవాలి, ఏం చేయలేరు, వాళ్ళ కుటుంబాలు బాధపడితే లబోదీపం అంటే ఈ నాయకులందరూ బాగానే ఉంటారు. మరి ఆ పేద ప్రజల యొక్క కుటుంబాలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీకి సిఎస్కి ఎన్నికలుగా లేదా? మీ యొక్క వైఫల్యం, బాధ్యత రాహిత్యం, ప్రజలు ఇచ్చిన జీతాలు, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకున్నటువంటి మీరు ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? మీరేమైనా కొత్తగా వచ్చారా? పక్క రాష్ట్రం నుంచో, పక్క దేశం నుంచో, అంతరిక్షం నుంచో వచ్చారు మీరేమన్నా? ఈ రాష్ట్రంలోనే 3-4 దశాబ్దాలకు పనిచేస్తున్న అధికారులేగా మీరు. ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పాలి. దీనిలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే చర్యలు తీసుకోవాల్సిందే. హింస చేసేటప్పుడు పార్టీ గీటీ అని జాంతానయ్యి వాసుదేవన్ గారు వదిలేస్తే, పార్టీ గీటీ వదిలేస్తే పక్క రాష్ట్రం స్ప్రెడ్ అయిపోయింది. చూడండి, 13వ తారీఖు ఉన్న ప్రాంతాలు 14 పెరిగిపోయినాయి, 14 ఉన్న ప్రాంతాలు 15 పెరిగిపోయినాయి. ఇలా పెరిగిపోతే రాష్ట్రం రావణ రాష్ట్రం చేయదలుచుకున్నారా? ఎవరున్నా దీని వెనకాల అధికారులు